తప్పులు ఉన్నాయండి. నాకు నిజానికి రాష్ట్రంలో ఏం తప్పులు ఉన్నాయని నేను స్టడీ చేయలేదు. అప్పటికి నేను ప్రెస్లో ఏం మాట్లాడాను, రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి, దీని మీద కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని భయపిస్తున్నారు. నా ఇంటెన్షన్ రాష్ట్రంలో తప్పులున్నాయని చెప్పి హైకోర్టు కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని భయపిస్తున్నారు ఏపీఎస్సీ సభ్యులు. ఇది ఎంతవరకు న్యాయమో అని నేను ఆ రోజు ప్రశ్న వేశాను. ఒక విషయం ముందు నేను చెప్పాల్సింది చెప్పి దాన్ని సవరించి ఎగ్జామ్ పెడితే వచ్చే బాధ ఏంది? ఆ తర్వాత రాష్ట్ర తప్పులపై ఏ అభ్యర్థి కూడా నన్ను ఇవ్వలేదు. అది జరిగిన తర్వాత రాష్ట్రపై తప్పులు ఉన్నాయా లేదా అనే అంశాలను చర్చించడానికి నా దృష్టికి ఆ అభ్యర్థులు కానీ మరొకరు కానీ నా దృష్టికి తీసుకురాలేదు. ఈ మధ్య కాలంలో అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ దగ్గర పడే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నాకు చాలా మంది ఒకరిద్దరు ఫోన్ చేసి సార్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అని. ఈ మధ్య అంటే మహా ఇంకా ఒక 1 వీక్ లేదా 10 days నుంచి నాకు టచ్లోకి వచ్చారు. ఆ రోజు అది జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో చాలా టైము 8 నెలలు 9 నెలలు టైం అయిందండి. ఈ 8 నెలలు 9 నెలలు ఏ విద్యార్థులు కూడా నా దగ్గరికి గ్రూప్ 2లో రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి సార్ కరెక్షన్ చేయండి అని చెప్పి నా దగ్గరికి విద్యార్థులు రాలేదండి. ఎందుకంటే వచ్చి ప్రజాప్రతినిధులు కాబట్టి నా దగ్గరికి సార్ ఇలా తప్పులు జరిగాయి మీరు కరెక్ట్ చేయండి అంటే నేను ఫాలో అయ్యి ఉండేవాడిని గవర్నమెంట్కి. అలా జరగకుండా 1 వీక్ బ్యాక్ ఒకరిద్దరు నాకు కాల్ చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే అశోక్ నగర్ నుంచి మేము చేస్తున్నాం అంటే. ఏంటమ్మా ఇష్యూ అంటే నోటిఫికేషన్ లో రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి, దీన్ని పరీక్షను ఆపించండి అన్నారు. నేనేం చెప్పానంటే ఇష్యూ ఎక్కడ ఉంది అని అడిగాను. కోర్టులో ఉంది అన్నారు. ఒక ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుంటే దాన్ని సబ్సిడీస్ అంటాం. కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకూడదు. మళ్ళా 3 రోజుల కింద ఫోన్ చేశారు, వాదోపవాదాలు విన్నారండి, నిన్న ఎప్పుడో ఫోన్ చేశారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారండి. జడ్జిమెంట్ రిజర్వ్ చేసినప్పుడు కూడా సబ్సిడీస్ కింద వస్తుంది. కోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత మేము స్పందించాలి. ఓకేనండి. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది నీకు చెప్పేశాను. ఇప్పుడు మీలో ఒకరా ఇద్దరా 10 మంది ఎంతమంది మాట్లాడినా నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను, మైకు కూడా ఇస్తాను. మీరు ప్రశ్న వేయండి, నేను చాలా సావధానంగా వింటాను. ఆన్సర్ నా దగ్గర ఉంటే నేను చెప్పేస్తాను. ఆ ఆన్సర్ నా నోట్లో నుంచి వచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిందైతే గవర్నమెంట్తో మాట్లాడి నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో